మీ ఎలక్ట్రానిక్ షాప్స్లో కస్టమర్స్ రావట్లేదా? అయితే మీరు తప్పకుండా ఈ 10 టిప్స్ను ఫాలో అవ్వండి. ఆన్లైన్ షాపింగ్స్లో వస్తువు మాత్రం తక్కువ ధరకి ఇవ్వచ్చు, కానీ నమ్మకం, డెమో, 24 గంటల్లోని ఫ్రీ ఇన్స్టాలేషన్, ఏదైనా ప్రాబ్లం వస్తే వెంటనే దానికి సర్వీస్ చేయడం అనేది మాత్రం షాప్కి మీకు ఉన్న బలం. ఈ షాప్స్లో మంచి మంచి ప్రొడక్ట్స్ ఉన్నాయి, కానీ కస్టమర్స్ ఎవరు మా షాప్కి అట్రాక్ట్ అవ్వట్లేదు, షాప్కి ఎవరు రావట్లేదు అని చాలా మంది అనుకుంటూ ఉంటారు. అయితే ఈ వీడియో తప్పకుండా మీరు చివరి వరకు చూడాలి. షాప్ సేల్స్ పెంచుకోవడానికి ఒక 10 సింపుల్ చిట్కాలను మనం చూసుకుందాం. నంబర్ 1, గూగుల్ మ్యాప్స్లో మీ షాప్ పెట్టండి. చాలా మంది ఎలక్ట్రానిక్ షాప్స్ నియర్ మీ అని గూగుల్ మ్యాప్స్లో సెర్చ్ చేస్తూ ఉంటారు. అలాంటప్పుడు మీ షాపు వెంటనే డిస్ప్లే అవ్వాలి, లేదంటే మీరు చాలా మంది కస్టమర్లను కోల్పోయే అవకాశం ఉంటుంది. నంబర్ 2, వాట్సాప్ బిజినెస్ను వాడండి. ప్రతిరోజు కొత్త కొత్త ఆఫర్లను, కొత్తగా వచ్చిన స్టాక్స్ను, ఈ ఫెస్టివల్కి వాటికి ఇచ్చే డిస్కౌంట్స్ను మీ వాట్సాప్ స్టేటస్లో అప్లోడ్ చేయండి. నంబర్ 3, ఫేస్బుక్ ఇంకా ఇన్స్టాగ్రామ్ రీల్స్. వీటిలో రోజుకు 20 నుండి 30 సెకండ్ల వీడియో ఒకటి అప్లోడ్ చేయండి. ఎలా అంటే, ఈ ఫ్యాన్ ఈరోజు స్పెషల్ ఆఫర్, ఇంకా ఈ ఫ్రిడ్జ్ పై ఈఎంఐ ఆఫర్ ఉంది, ఇలా అన్నమాట. 4, హోమ్ డెలివరీ. చిన్న షాపులైనా సరే ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తే చాలు, కస్టమర్లు మళ్ళీ మళ్ళీ వస్తారు. 5, ఈఎంఐ ఇంకా ఫైనాన్స్. 999 డౌన్ పేమెంట్ అనే ఆప్షన్లు కానీ మీరు చూయించినట్లయితే, వాటిని అమలు చేసినట్లయితే కస్టమర్స్ పదే పదే మీ షాప్కి రావడానికి ఆసక్తి చూపుతారు. 6, రిఫరల్ ఆఫర్. అంటే ఒకసారి మీ షాప్లో ఏదైనా వస్తువు కొన్న వాళ్ళు మళ్ళీ వాళ్ళకి తెలిసిన ఇంకో వ్యక్తిని మీ షాప్లో ఏదైనా వస్తువు కొనడానికి తీసుకొని వస్తే ఆ వస్తువు మీద 300 రూపాయలు ఆఫ్ చేయడం అన్నమాట. ఈ రిఫరల్ ఆఫర్ యూస్ చేసుకున్నట్లయితే మీకు కస్టమర్స్ పెరిగే అవకాశం చాలా ఎక్కువ. 7, కాంబో ఆఫర్. ఎగ్జాంపుల్, టీవీ కొన్నారనుకోండి, వాల్ మౌంట్ ఫ్రీ అండ్ ఇన్స్టాలేషన్ కూడా ఫ్రీగా ఇస్తాం. మిక్సర్ విత్ జార్స్ కొన్నారనుకోండి, మీకు 1 ఇయర్ ఇచ్చే వారంటీ 1.5 ఇయర్ లేదా 2 ఇయర్స్ ఎక్స్టెండ్ చేసి ఇస్తాము. 8, ఆఫ్టర్ సేల్స్ సర్వీస్. ఏదైనా వస్తువు కొనుగోలైన తర్వాత ఈ వస్తువుకు సంబంధించి మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే మమ్మల్ని కాంటాక్ట్ చేయండి అని వాళ్ళకి భరోసా ఇవ్వడం. దీనివల్ల కూడా కస్టమర్లో నమ్మకం అనేది పెరిగి మళ్ళీ మళ్ళీ మన షాప్కి రావడానికి అవకాశాలు ఉన్నాయి. 9, షాప్ డిస్ప్లే. అంటే బయట నుంచి చూడగానే మన షాప్లో ఏ వస్తువులు ఉన్నాయి అనేది బయటికి డిస్ప్లేలో పెద్దగా కనిపించేలా ఒక బోర్డు పెట్టుకోవడం అన్నమాట. 10, ఫెస్టివల్స్ను ఉపయోగించుకొని సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటి పెద్ద పెద్ద ఫెస్టివల్స్ టైంలో ఏదైనా వస్తువు కొంటే దానికి బోనాంజాగా ఏదైనా ఒక ఫ్రీ గిఫ్ట్ ఆఫర్ చేయడం. ఈ 10 ఐడియాల్లో కనీసం మీరు ఒక 5 అమలు చేసినా సరే మీ షాప్కున్న సర్వీసెస్ పెరుగుతాయి, కస్టమర్స్ కూడా మళ్ళీ మళ్ళీ మీ షాప్కి. మీకు ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.